కెమెరా యాక్షన్. Celebrating 100 years of Indian cinema. కట్. రోల్ కెమెరా. Scene 1. On Telugu Taranga, it's your baby. Back up. ఈ 100 అవర్స్ మారథాన్ ఈ ఐడియా వచ్చినందుకు దాన్ని ఇలాగా జరిపిస్తున్నందుకు ముందుగా ఎవరికి వచ్చిందో కానీ అభినందిస్తున్నాను. తర్వాత ఇందులో నన్ను పార్టిసిపేట్ చేయమని అడిగినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ఒక నానుడి దాన్ని ఏమంటారు, ఒక ఆ మాట పాపులర్ అయిపోయింది. ఆ పాపులర్ అయిన మాటే ఆవిడికి ఇంటి పేరుగా మారిపోయింది. ఫటాఫట్ జయలక్ష్మి అని అన్నారు. అయితే ఈ అంతులేని కథలోని ఏమన్నా అంటే పాటలన్నీ బాగున్నాయి అందులో. ఇప్పుడు మనం అమావాస్యంలో చూస్తే మనం చెప్పుకోవడానికి సుందరం అవుతుంది. ఇంకోటి చాలా మెలోడియస్ సాంగ్ ఒకటి ఒక పాట ఉంది, కళ్ళకే కళయి అందం అనేది. కానీ ఈ సినిమాలో మాత్రం అన్ని పాటలు హిట్. మిమిక్రీ పాట అంటే నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా నాకు ఇష్టపడాను. కానీ కళ్ళలో ఉన్న నీరు కళ్ళకి ఎలా తెలుసు, రాళ్ళలో ఉన్న నీరు అసలు ఆ పాట ఇప్పటికీ అప్పటికీ కూడా ఎవరు మర్చిపోలేనటువంటి పాట. అది మంచి సారోఫుల్ సాంగ్ అయినటువంటి మంచి హిట్ అయిన పాట. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వస్తున్న టైంలోని సూపర్ హిట్ అయిన సినిమాలో ఇది ఒక సినిమా. నేను అప్పట్లోనే అంత చిన్న వయసు ఉన్నప్పటికీ నా ఎంగేజ్లోని ఒక 3-4 సార్లు చూసిన సినిమా ఇది. అయితే ఇందులో మనం అనుకున్నట్లుగా మిమిక్రీ ఆయన తీసుకుంటే, తర్వాత ఇంకో సినిమాలో బాలచంద్ర గారు గుప్పెడు మనసు అనే సినిమాలో సింగర్ షాడో ప్లే మీరు చూసే ఉంటారు. ఆ వెనక నుంచి లైటింగ్ వేసి గోడ మీద ఆ షాడోస్ తోటి ఆ ఫింగర్స్ తోటి మనకి జంతువులు, జాకీర్ హుస్సేన్, మహాత్మా గాంధీ ఇలాంటి లేకుండా కుందేలు, కుక్క ఇలాంటి బొమ్మలన్నీ వేసే ఆర్ట్ అవుతుంది. అలా ఆర్ట్ ఉన్నది అందరికీ తెలియజేశారు ఆయన. కొంతమందికి పల్లెటూరు వాళ్ళకి తెలియకపోవచ్చు కదా. కానీ ఈయన ఏం చేశారంటే బాలచంద్ర గారు ఆ సినిమాకి గుప్పిడి మనసు సినిమాకి శరత్ బాబు గారును సరిత అండ్ సుజాత గారు వేశారు. ఆ సినిమాలో ఈయన కామెడీ సాంగ్స్, తర్వాత ఈ మంచి కథ, పట్టున్న కథ. అందులోని ఆయన నేను అనుకోవటం అది ఎంఎస్ విశ్వనాథ్ గారు సంగీతం అనుకుంటా పాటలు అందులోని ప్రతి ఎక్కువ తీసుకున్నాయి. దానిలోని బాలచంద్ర గారు గురించి అది చెప్పుకొని వస్తే నారాయణరావు గారికి మంచి హైలైట్ చేశారు. ఇంకా అది ఈ సినిమా గురించి మీకు ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా కావాలన్నా నాతో మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్స్కి కాల్ చేయండి. చేస్తే మీకు ఏమైనా కావాలంటే కూడాను నేను షేర్ చేసుకోగలను. ఎందుకంటే అసలు మెయిన్ నాకు ఎక్కువగా ఉన్నది ఇది కథ కాదు. ఎందుకంటే అండి ఆ బొమ్మ ఇప్పుడు నా దగ్గర ఉంది కాబట్టి నేను చాలా ప్రోగ్రామ్స్ కూడా చేశాను దాంతో. ఆ తర్వాత ఇది కథ కాదు, సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఆ బొమ్మను తీసుకొచ్చేసి నా దగ్గర పెట్టుకొని దాంతో చేస్తుండగా కమల్ హాసన్ గారి సినిమా సాగర సంగమం రిలీజ్ అయితే దానికి 50 రోజులు ఫంక్షన్ విజయవాడ కందారి థియేటర్లో కందారి హోటల్లో చేశారు. కందారి హోటల్లో చేసినప్పుడు దానికి ఆ రోజు జయప్రద గారు ఏదో కారణంతో రాలేకపోయారు. కానీ విశ్వనాథ్ గారు, కమల్ హాసన్ గారు, వాళ్ళ బ్రదర్ చారు హాసన్ గారు వీళ్ళంతా వచ్చారు. అది అందులో కూడా మళ్ళీ ఆయన ఇది జరుగుతుందన్నప్పుడు నాది పెట్టించారు అనమాట కావాలని. అప్పటికి నాకు విశ్వనాథ్ గారు పరిచయం లేదు. ఈ 50 days ఫంక్షన్లోనే నాకు మొట్టమొదటిసారి ఆయన పరిచయం కలిగింది. విశ్వనాథ్ గారి ముందు ఆ రోజు 700 మంది ప్రదర్శన ఇవ్వడం జరిగింది ఆ హోటల్లో. అయితే దానిని రికార్డ్ చేసి 50 days తర్వాత అది 100 days అయ్యేంత వరకు అన్ని థియేటర్స్లోని ఇంటర్వెల్లోని ఈ రజత దినోత్సవ వేడుకలు అని వేస్తూ ఇది వేశారు. అన్ని కేంద్రాల్లోనూ కూడా
ఈవెన్ ఇతర రాష్ట్రాల్లో కూడా, ఎందుకంటే కొంతమంది నా ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు చెప్పారు బెంగళూరులోని వేశారు అని చెప్పేసి. అంటే అన్ని చోట్ల ఎక్కడైతే సినిమా ఆడిందో సాగర సంగమం అన్ని చోట్ల వేయడం జరిగింది అనమాట. అందుకని నాకు ఇది కథ కాదు తోటి అంత పెద్ద అవినాభ సంబంధం ఉంది. దానిలోని డైలాగ్స్ కానీ తర్వాత కొన్ని సన్నివేశాలు అవి మనం ఇంకా ముందు ముందు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి ఎక్కువగా నేను దానికి వినియోగిస్తాను.